ఈ మధ్య కాలంలో ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ ఏంటో జీవితంలో ఆనందమే కరువైంది అన్నట్టు చాలా ఫీల్ అవుతూ మాట్లాడింది. భర్త వైపు నుంచి, పిల్లల వైపు నుంచి డబ్బు వెతుకులాట, అన్నీ ఏదో ఇబ్బందులు అలాగే మాట్లాడింది. చాలా తెలివైన అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, సంపన్న కుటుంబం. ఏమైందో తెలీదు. అలా మాట్లాడేసరికి బాధేసింది. ఏంటో నా కర్మ అన్నట్టుగా వాపోయింది. నమస్తే. నేను వాసవి వెలిశాల. నేను ఆనందాన్ని మనతో ఉంచుకోవటం ఎట్లా అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆనందం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎవరమైనా సరే మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా మనం పుట్టిందే ఆనందంగా ఉండటానికి. అది మర్చిపోయాం చాలామందిని. ఈ ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, మనం ఐశ్వర్యవంతులమై చేతి నిండా డబ్బులు ఉండటానికి ముఖ్య కారణమైన మన ఆలోచన విధానం, మన మనస్తత్వం, వాటిని మనం సరిచేసుకుంటే మన జీవితం అంతా వడ్డించిన విస్తరలాగా ఆనందంగా ఉండిపోతుంది. దానికి సంబంధించిన కోర్సెస్ చేశాను, చేస్తున్నాను. నాకు ఇష్టం ఈ టాపిక్. ఎప్పుడు హ్యాపీగా ఉండటం, నేను హ్యాపీగా ఉండటం, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనే విష్ తోటి ఇవన్నీ చేశాను. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ గ్రాటిట్యూడ్, మనము కృతజ్ఞతగా ఉండటం, అన్ని ఇలాంటివి ప్రేమగా ఉంటే, థ్యాంక్ఫుల్గా ఉంటే, మనము ఏమిస్తే మనకి ఏదైతే ఎట్లా వస్తుందో మన జీవితాన్ని కూడా అట్లా ఆనందంగా మలుచుకునే విధానం నాకు తెలిసినంతలో నేను కొంత షేర్ చేయదలుచుకున్నాను మీకు. ఇది ఎవరికి ఉపయోగపడి మీరు మీ జీవితంలో ఆనందాన్ని నింపుకున్నా నేను ధన్యురాలనే అనుకుంటాను. చిన్న విషయం గమనించండి. మనం ఏది పదే పదే ఆలోచిస్తామో అదే మన జీవితంలో ఉంటుంది. నిన్నటి రోజుల్లో మనము ఇది ఆలోచించాం కాబట్టి ఈరోజు మనం ఇట్లున్నాం. మనం ఆనందంగా ఉన్నా, ఆనందంగా లేకపోయినా అది నిన్నటి రోజు ఎఫెక్ట్ అయ్యేది మనకి. కాబట్టి రేపు బాగుండాలి అంటే ఈ రోజుని ఖచ్చితంగా, నిన్న తెలిసి తెలియక చేసుకున్నాం, ఈరోజు మనకు తెలుసు, ఈరోజు ఖచ్చితంగా రేపు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలో ఇవాళ ఆలోచిద్దాం. ఆ మార్గాన మనం నడుద్దాం. అవి కొంతగా నేను చెప్తాను, కొంతగా ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి. కర్మ అనే పదం మాట్లాడింది నా ఫ్రెండ్. కర్మ అనేదాన్ని చాలా తప్పుగా, ఒక తిట్టుగా తీసుకోవటం అలవాటైపోయింది. కర్మ అంటే పని అని అర్థం. నిన్న మనం చేసిన పని, దాని ఫలితమే ఈరోజు మన జీవితం. ఈరోజు మనం చేసే పని రేపటికి. మన నుంచి వచ్చే ఆలోచన, మన నోటి నుంచి వచ్చే మాట గోడకు కొట్టిన బంతిలాగా. అది ఎప్పుడైనా సరే రిటర్న్ రావాల్సిందే, వస్తుంది. అది నేను ఏదో చెప్పేది కాదు, అది ఆకర్షణ సిద్ధాంతం. అది భూమి మీదనే ఉంది, కొన్ని వందలు వేల ఏళ్ళుగా ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. మన మనుషుల సంచారం ఉన్నంత వరకు, జీవ సంచారం ఉన్నంత వరకు ఉండేదే అది. ఆ రకంగా మనం ఆలోచిస్తే ప్రతి చిన్న విషయానికి ఈ ఆకర్షణ సిద్ధాంతం అప్లై అవుతుంది. ఒక నలుగురు ప్రయాణం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అందరూ కారులో ఉన్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు. వెళ్తూ మార్గం మధ్యంలో రోడ్డు మీద ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ కనిపించింది వాళ్ళకి. కనపడగానే మాట్లాడుతూ ఒక ఆయన, అంతే, ఇంకా మొన్న మా ఫ్రెండ్ కూడా అట్లానే జరిగింది, వాడి కారు ఆగమైపోయింది, వాడిట్లయిపోయాడు అని. ఇంకా పక్కన ఉన్న ఆమె ఒకటి, మొన్న మా బాబాయ్ గారి కూతురుకి అయ్యింది అని ఒక ఆమె. కారులో నలుగురు ఉన్నారు కదా, ఆ జర్నీ అంతా వీళ్ళ యాక్సిడెంట్, వాళ్ళ యాక్సిడెంట్, అట్లా జరిగింది, వీళ్ళు పోయారు, వాళ్ళు ఉన్నారు, ఇదే 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 1 గంట నుంచి 2 గంటల టాపిక్ నడిచింది. అవసరమా? అలా మాట్లాడారు, అయిపోయింది. ఓ 5 ఏళ్లకో, 10 ఏళ్లకో, పోనీ 20 ఏళ్లకో ఎప్పుడో మన జీవితంలో దాన్ని అట్రాక్ట్ చేస్తాం మనం, మనకో మన పిల్లలకో. ఎందుకు? అవసరం కాదు కదా. అదే మనకు పెద్దవాళ్ళు వెనకటి నుంచి చెప్పేది, మంచి విషయాలు పదే పదే మాట్లాడండి, మంచివి కానివి, మనకు వద్దనివి మాట్లాడొద్దు, ఆలోచించొద్దు అని. అది మర్చిపోయాం మనం. అది మర్చిపోయి ఏది కనిపిస్తే అది, ఏది వింటే అది, ఇంక ఇప్పుడు సెల్లులు పట్టుకొని ఏది చూస్తే అది, ఏంటో అవే మాటలు, అవే ఆలోచనలు. వాటి వల్ల మనకు మనం నష్టం చేసుకున్నట్టే.
మా ఫ్రెండ్ చెప్పినట్టు తన జీవితంలో తన ఆనందాన్ని తనే కోల్పోవటం ఎందుకు? మనం చేసుకునేదే కదా. వద్దు, ఇంక వద్దు. ఇప్పటి నుంచి ఇప్పుడు కారు సంఘటన మనం ఎలా అనుకున్నామో మంచిగా మాట్లాడదాం. ఒక పెళ్లి గురించి, ఒక శుభకార్యం గురించి, ఒక మంచి పిల్లల చదువు గురించి, మన ఎదుగుదల గురించి, మంచి ఇంటి గురించి, మనకున్న వైభవం గురించి. ఒక పెళ్లి విన్నాం, ఆ పెళ్లి ఎంత బాగా జరిగింది, వాళ్ళు ఎంత బాగా చేశారు, రెండు కుటుంబాల వాళ్ళు ఎంత బాగున్నారు, పిల్లగాడి జీవితకాలం ఆనందంగా ఉన్నారు అనే విధంగా అలాంటి మాటలు గంటల తరబడి మాట్లాడదాం. అవే మన జీవితంలోకి మనం ఆకర్షిస్తాం. అవే ఉంటాయి మన జీవితంలో. ఇలాంటివి కర్మకు సంబంధించినవి మన జీవితంలో ఆనందాన్ని నింపుకునేలాగా, ఆరోగ్యాన్ని నింపుకునేలాగా నాకు వీలైనంతలో నేను నేర్చుకున్నది మీ అందరికీ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. నా మాటలు నచ్చితే, ఇది కరెక్టే అనిపిస్తే మీతో పాటు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే 10 రూపాయలు ఇస్తేనే దానం చేసి పుణ్యం వస్తుంది అనేది కాదు. మంచి మాటలు షేర్ చేస్తే వాళ్ళకి అది కూసింతన్న ఉపయోగపడింది అని అంటే అది నాకు మేలు, పంపించిన మీకు మేలు. అది చైన్ సిస్టమ్, ఒకరికొకరు మేలు జరగటం అనేది. ఇది మంచిగా అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.